రాష్ట్రంలో భయభ్రాంతులకు గురిచేస్తున్న గులియన్ బరే సిండ్రోమ్ పైన ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి సత్యకుమార్. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాల్ని సీఎంకు తెలిపినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదైనట్టుగా చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు గారు నేను కూడా నిరంతరం దీని మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విషయంపై కలిసి వారు కూడా సమీక్ష నిర్వహించారు. గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. 2024 సంవత్సరాన్ని చూస్తే 17 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం 301 కేసులు 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో 115, కాకినాడ జీజీహెచ్లో 45, విజయవాడలో 45, కర్నూలులో 33, విశాఖపట్నం కేజీహెచ్లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జీజీహెచ్లో 1 నుంచి 8 దాకా కేసులు నమోదయ్యాయి. పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు. అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత, మంచి న్యూరాలజీ విభాగం ఉండడము, ఎన్ఐసియు ఉండడము, అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది